ఆ ఫస్ట్ చూసిన కుంగ్-ఫూ, కరాటే అయితే 'జాకీ చాన్' మూవీస్. ఆ తర్వాత అలాంటి గుడ్ స్టోరీ, కామెడీ ప్లస్ ఫైట్స్ ఉన్న మూవీస్ చూసిందైతే 'స్టీఫెన్ చౌ'. ఆయన ఒక 3 మూవీస్ సూపర్ ఉంటాయి. Okay. Yeah. 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 Won't you take me to Monkey Town? అందులో ఫస్ట్ వచ్చేసి 'షాలిన్ సాకర్'. There must be fusion of mind and body. What kind of fusion would that be? ఆ స్టీల్ లెగ్ కుంగ్-ఫూ సూపర్ హీరో. సినిమాలో అన్నిటికన్నా బలమైంది ఏదైనా ఉందంటే అది ఫుట్బాల్. ఆ తర్వాత చూసిన ది బెస్ట్ మూవీ 'కుఫూ హసిల్'. అది ఇంకా బాగుంటుంది. అసలు ఈ సినిమాది అప్పుడు ఒక మొబైల్ గేమ్ వచ్చింది. ఆ గేమ్ కూడా ఆడాను. నాకు ఆ సినిమా చాలా అంటే చాలా ఇష్టం. The Toe Crusher. That went out of style when I left kindergarten. అండ్ ఆ తర్వాత చూసిన లాస్ట్ మూవీ ఒక సూపర్ క్యూట్ ఏలియన్ డాడీ సన్ స్టోరీ, CJ7. ఈ మూవీ చూస్తే అప్పుడు చూసిన ఇంకో సిమిలర్ మూవీ గుర్తొస్తుంది, 'ద సీక్రెట్ ఆఫ్ ది మ్యాజిక్ గార్డ్'. ఆ సినిమా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాలా వరకు రెండు సిమిలర్గా ఉంటాయి. Wow, master can act. అయితే ఇందులో అంత కుంగ్-ఫూ ఉండదు, కరాటే ఇవన్నీ ఉండవు. బట్ అదొక కామెడీ ప్లస్ మంచి గుడ్ స్టోరీ. అయితే ఆయన మళ్ళీ అలాంటి మూవీస్ చేయలేదు, అలాంటి స్టోరీసు రాయలేదు, రాలేదు. హాలీవుడ్ తన బడ్జెట్లను సూపర్ హీరో ఫ్రాంచైజీలు మరియు డిజిటల్ బ్లాక్బస్టర్ల వైపు మళ్లించడం, అలాగే అంకితభావంతో పనిచేసే మార్షల్ ఆర్ట్స్ దిగ్గజాల సంఖ్య తగ్గిపోవడం వల్ల, ఈ రోజుల్లో థియేటర్లలో సాంప్రదాయ కుంగ్-ఫూ మరియు కరాటే సినిమాలు అరుదుగా కనిపిస్తున్నాయి. సో ఇంకా ఎక్కువగా ఇలాంటి కుంగ్-ఫూ, కరాటే బేస్డ్ మూవీస్ వస్తే బాగుంటుంది.